శిష్యులారా, జీవితంలో ధైర్యం అనేది ఎంత ముఖ్యమో అదేవిధంగా ఓపిక కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మనం ధైర్యాన్ని కోల్పోయి ఓపికతో ఆలోచించి తీసుకునే నిర్ణయం మనం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మనకి దోహదపడుతోంది. ప్రణామాలు గురు ద్రోణాచారి గారు. గురు రూపధారణ, మీకు నమస్కారం. అంతా క్షేమమే కదా? అంతా క్షేమంగా ఉన్నారు, ధన్యవాదాలు. మీరు మీ శిష్యులందరికీ చాలా పెద్ద శిక్షణ ఇస్తున్నట్టు విన్నాను, కానీ నాకు ఇందులో ఒక సందేహం ఉంది. సందేహమా? ఏమిటది? ఎందుకంటే మీరు శాస్త్రంలో చాలా నిపుణులు కదా, కానీ మీరు వేద పురాణాలు నిపుణులు కాదు కదా. అందువల్ల మీ శిష్యులు ఇవన్నీ నేర్చుకోరు కదా. నేను ఒకటి మీకు చెప్తాను, నేను నా శిష్యులకి అన్నీ నేర్పిస్తాను, కానీ మీ శిష్యులు మాత్రం ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకు అలాగా? కానీ నా శిష్యులు అలా లేరే. మీరు మాట్లాడుకొని ఉండేటప్పుడు మధ్యలో మాట్లాడడం వల్ల నన్ను క్షమించండి. రూద్ధారణ ఋషి గారు, మాకు మంచి చదువు దొరకలేదని అనుకోవడం మీ భ్రమ. మా గురు ద్రోణాచార్యార్ మా అందరికీ అన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. వాటికి మా జీవితంతో సంబంధం ఉంది. 100% నిజం. మా గురువు గారు మాకు అన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. మా గురుగారు నేర్పించేది మాకు పూర్తి తృప్తిగా ఉంది. శారీరక విద్య కాకుండా వ్యవహారిక జ్ఞానం కూడా మా గురువు గారు మాకు బాగా నేర్పుతున్నారు. మీరు గురువు గారి గురించి అలా మాట్లాడడం మేము అసలు ఒప్పుకోము. ద్రోణాచార్య, ఇక్కడ జరిగే చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ శిష్యులు మీకు ఎంత మర్యాద ఇస్తున్నారో నా కళ్ళారా చూస్తున్నాను. నేను మీ దగ్గర ఒక విషయం తెలుసుకోవాలి, కానీ ఈ ఉత్సాహం నీళ్ళల్లో ఉన్న బుడగల్లాగైనా వీళ్ల సంతోషాన్ని నేను శోధించబోతున్నాను. అలాగే వేచి చూడండి. నేను సూర్యాస్తం అయ్యేంత వరకు ఈ ఆశ్రమంలోనే ఇలాగే ఉంటాను. మీ శిష్యులు నన్ను కనిపెడతారో లేదో నేను చూస్తాను. నేను వెళ్ళొస్తాను. నా ప్రియ శిష్యులారా, గురు రూపధారణ రూపాన్ని మార్చడంలో చాలా గొప్పవాడు, చాలా ప్రతిభావంతుడు. ఆయన సూర్యాస్తమయం వరకు ఆశ్రమంలో ఉండేటట్లయితే మీరు ఓపికతోనూ జాగ్రత్తగానూ ఉండాలి. అది చాలా అవసరం. గురుదేవా, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మీరు అనుమతి ఇస్తే దాని గురించి చెప్తాను. అనుమతిస్తున్నాను. గురు రూపధారణ ఏదో ఒక రూపంలోనే ఆశ్రమంలో ఉంటారు. ఇది మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. మీరందరూ వెళ్ళి కూర్చోండి. మంచిది. ముందు ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో చూద్దాం. ముందుగా మనం గదను ఉపయోగించి చూద్దాం. ఎవరు భీముడితో గదా యుద్ధం చేయడానికి సిద్ధమో భోజనం చేసిన తరువాత వాళ్ళు తమ పేరుని బయట పెట్టచ్చు. తరువాత వారిరువురికి మనం పోటీ పెడదాం. దుష్టాసన, నువ్వు భీముడితో పోటీ చేసి నీ గదతో తనని ఓడించేయి. అన్నయ్య దుర్యోధన, ఈ భీముడు మీలాంటి వీరులకి పగటిపూట నక్షత్రాలు చూపిస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటో ఆలోచించండి. అలా అయితే పోటీకి నేనే వెళ్ళాలి. ఎవరు పోటీ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి. నేను భీముడికి వ్యతిరేకంగా సవాల్ విసురుతున్నాను. దుష్టాసన, నువ్వు దీంట్లో పాల్గొనకూడదు. దీనివల్ల నీకు గాయం తగిలే అవకాశం ఉంది. అందువల్ల వద్దు. అన్నయ్య, మీరు దిగులు పడకండి. ఈ పోటీ కోసం నేను బాగా శిక్షణ పొందాను. భీముడిని ఓడించి నా సత్తా ఏంటో చాటుకుంటాను. గురుదేవా, భీముడిపై సవాలు విసరడానికి నేను సిద్ధం. భీమా, సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నాను దుశ్శాసన. అద్భుతం దుశ్శాసన. అలాగే.
దుశ్శాసన, నువ్వు నీ గదా యుద్ధంతో మమ్మల్నందరినీ ఆశ్చర్యచకుతుల్ని చేశావు. చాలా కఠినంగా అభ్యాసం చేసి ఉన్నావు. నువ్వు ఇంకా బాగా అభ్యాసం చేస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నువ్వు భీముణ్ణి గదా యుద్ధంలో ఓడించగలవు. సహదేవా, దుశ్శాసన్ హావభావాలు చూస్తుంటే నా మనసెందుకో ఈ సంతోషాన్ని అంగీకరించడం లేదు. ఆ విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. దుశ్శాసన్ రూపంలో ఈ గురువు మారు రూపం అయ్యుండొచ్చు కదా. నా సందేహంతో నువ్వు అంగీకరిస్తున్నావు. రా వెళ్ళి చూద్దాం. గదా యుద్ధం తరువాత ఎవరు అర్జునుడికి పోటీగా రాబోతున్నారు? నేను సవాల్ విసురుతాను. భీముడితో పోటీలో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ నేను నిరాశ చెందలేదు. అర్జున, నువ్వు సిద్ధమా? దుశ్శాసన, నేనిది అస్సలు ఎదురు చూడలేదు. నువ్వు అర్జునుడితో కూడా పోటీ పడతావని. కావాలంటే బాగా ఆలోచించుకో. లేదు గురుదేవా, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పోటీలో పాల్గొనడానికే నేను ఒంటరిగా శిక్షణ పొందాను. పోటీని మొదలు పెట్టండి. మీరు వెళ్ళండి. అశ్వం మీద నిలబడే మీరు లక్ష్యానికి గురిపెట్టాలి. దుశ్శాసన, జాగ్రత్తగా ఉండు. దుశ్శాసన, 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 దుశ్శాసన. ఇప్పుడు నా అనుమానం ఏంటో అదే నిజమైంది. తను నిజంగానే దుశ్శాసన్లా అయ్యి ఉండడు. ఈసారి ఇరువురు కళ్ళను మూసుకొని చెప్పిన లక్ష్యానికి గురిపెట్టాలి. ఆహా, చాలా ప్రమాదం. అర్జున, అర్జున, అర్జున. నిజంగానే నీ గురి అద్భుతంగా ఉండింది. అర్జునుడి బాణం గురి పెట్టడం కాదు, లక్ష్యం దానికదే అర్జునుడి బాణం దగ్గరికి వస్తుంది. నిజంగానే విలువిద్య పోటీలో అర్జునుడు గెలిచాడు. దుశ్శాసనుడి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఆశ్చర్యకరంగా దుశ్శాసనుడు ఈ రోజు నిరూపించాడు, నిజమైన ప్రయత్నాలు ఎప్పుడూ వృధా కావని. పోటీ చేసిన ఇద్దరిని నేను అభినందిస్తున్నాను. గురుదేవా, మమ్మల్ని క్షమించండి. మీరందరూ ఎందుకని నాకు క్షమాపణ కోరుతున్నారు? ఎందుకంటే మీతో మేము పోటీ చేసాం కదా. నేను మీతో గత పోటీ చేశాను. నేను మీతో గమ్యాన్ని చేరుకునే పోటీ పడ్డాను. ఎటువంటి శిష్యుడికి
తన గురువుతోనే పోటీ పడేంత అధికారం ఉండదు. మమ్మల్ని క్షమించండి గురు రూప్ధారణ. అంటే దీనికి అర్థం మీ పాండవులు నన్ను కనిపెట్టేశారా? గురుదేవ రూప్ధర్ణ, మమ్మల్ని క్షమించండి. మాకు ముందే నిజం తెలిసిపోయింది. మీ దగ్గర ఉన్న అహంకారం, మీరు వేరే రూపంలో వచ్చినా కూడా అవి మిమ్మల్ని చాలాసేపు దాచదు. మీరు మీ రూపాన్ని మార్చి పోటీ కోసం వస్తారని తెలుసు. ఇది మాకు తెలిసిన వల్ల మేమందరం వేరే ప్రణాళిక ఆలోచించి గురు ద్రోణాచార్య, నేను మీ శిక్షని అంతేకాకుండా మీ శిష్యుల్ని కూడా నేను తక్కువ అంచనా వేశాను. మీరు వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించాల్సింది నేర్పించారు. మీకు నా ఆశీర్వాదాలు. గురుదేవా, నన్ను క్షమించాలి, కానీ మీరు పాండవులు సాహసం వల్ల మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నేను నా తమ్ముడు దుష్టాసురుణ్ణి చూడాలి. ఇప్పుడు నాకు చాలా దిగులుగా ఉంది గురుగారు. దుశ్శాసన్ని కనిపెట్టాము. తను మంచం కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తను నిద్రపోలేదు, నేనే వాడిని నిద్రపుచ్చాను. గురుదేవా, అన్నయ్య, గద పోటీ ముగిసిందా? ఏం జరుగుతోంది? నేను బాగా నిద్రపోయాను, నాకేం గుర్తులేదు. దుష్టాసన, పద, నేను నీకు అన్ని విషయాలు చెప్తాను.